నమస్తే అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈ రోజున పరిహారం ఏంటంటే, ఏ పని చేసినా కలిసి రావటం లేదు. అలానే ఏ పని మొదలుపెట్టినా మధ్యలోనే ఆగిపోతుంది. ఏ పని కూడా ముందుకెళ్ళటం లేదు. మా జాతకాన్ని చూపించుకున్నాం. మా గురువుగారు ఏం బాలేదని చెప్పారు. పూజలు చేశాము, యంత్రాలు పెట్టుకున్నాం, అన్నీ పెట్టుకున్నాం. కానీ ఏ మాత్రం కూడా ఫలితం రావటం లేదు. అలానే మా కుటుంబ సభ్యుల మీద, స్నేహితుల మీద, అందరి మీద అనుమానాలు వస్తున్నాయి. భగవంతుడిని అయితే ఆరాధించుకుంటున్నాం, కానీ మార్పు రావటం లేదు. ఇలా ఇబ్బంది పడేవారికి ఈ పరిహారం అండి. మీరు చేసే పనుల్లో మళ్ళీ మీరు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. మీకు ధన ద్వారాలు తెరుచుకొని మీకంతా కూడా అదృష్టం కలిసి వస్తుంది. ఈ పరిహారాన్ని చేసుకోవడం వల్ల గురుబలం పెరుగుతుంది. ధనానికి సంబంధించిన మార్గాలు తెలుస్తాయి. చేసే పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. ఇంట్లో వాస్తుదోషాలు, పితృదోషాలు, పూర్వజన్మలో తెలిసి తెలియక ఏదైనా చేసిన కర్మల నుంచి వచ్చిన వాటి నుంచి కూడా బయటపడతారు. అలానే రావాల్సిన డబ్బులు కూడా మీకు తిరిగి వస్తాయి. కొంతమంది డబ్బులు తీసుకున్న తర్వాత నువ్వు నాకు ఇవ్వలేదని అంటారు కదా, అలా ఉన్నా కానీ పరిహారాన్ని చేసిన తర్వాత రావడానికి అవకాశాలు ఉంటాయి. ఈ పరిహారాన్ని అయితే ఆడవారైనా మగవారైనా చేసుకోవచ్చు. ఈ పరిహారం చేసుకోవడం వల్ల గురుబలం పెరుగుతుంది. ఇంతెందుకు చెప్తున్నానంటే, నేను ఒక పరిహారాన్ని చేసేటప్పుడు దాని నుంచి వచ్చే ఫలితం ఎలా ఉంటుందనేది మనం కనీసం తెలుసుకొని చేయాలి. అందుకని మీకు ఇదంతా క్లియర్గా చెప్తున్నానండి. ఈ పరిహారాన్ని చేసుకోవడం వల్ల గురుబలం పెరుగుతుంది. జాతకంలో గురుబలం సరిగా లేకపోయినా, సూర్యబలం బాగోకపోయినా మన మనసు అనేది వంకరగా ఆలోచిస్తుంది. మన మనసును సరైన దారిలోకి తీసుకొస్తుంది ఈ పరిహారం. ఈ పరిహారాన్ని అయితే అరటి చెట్టు దగ్గర చేయాలి. ఎలా చేయాలనేది చెప్తానండి. దానికన్నా ముందు ఒక రిక్వెస్ట్, ఈ వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ కానివారు ఎవరైనా ఉంటే మన ఛానల్లో ఎన్నో సమస్యల మీద పూజలు పరిహారాలు ఉన్నాయి. ఒకసారి వెళ్ళి చూసి ఎంచుకునే ప్రయత్నం చేయండి. సబ్స్క్రైబ్ కానివారు సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆల్ అనే ఆప్షన్ ఆన్ చేసి పెట్టుకోండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. పరిహారాన్ని చేసేటప్పుడు మీరు తప్పకుండా అనుకున్నది జరగాలని చెప్పి ఒక సంకల్పం అనేది చేసుకొని చేయండి. ఈ పరిహారాన్ని మీరు కంటిన్యూగా ఒక 3 గురువారాలు చేయాలి. ఈ మాసంలో వచ్చే గురువారం రోజున చేసుకోలేకపోయినా ఏ మాసంలో వచ్చే గురువారాల్లోనైనా సరే చేసుకోవచ్చు. మీరు ఎప్పుడైతే ఈ పరిహారాన్ని మొదలుపెట్టారో మీ నెలసరి అయిపోయిన తర్వాత గురువారం నుంచి స్టార్ట్ చేసి ఆ తర్వాత కంటిన్యూ చేయండి. 3 గురువారాలు అవుతాయండి. మధ్యలో నెలసరి వస్తుందంటే మాత్రం చేయకండి. అయిపోయిన తర్వాత నుంచి వచ్చే గురువారం నుంచి స్టార్ట్ చేసి 3 గురువారాలు కంటిన్యూ చేయండి. మధ్యలో ఒక వారాన్ని విడవకుండా చేయాలన్నమాట. మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. లేదంటే మళ్ళీ ఒకసారి ప్లే చేసి చూడండి. 3 వారాలు కంటిన్యూ చేయాలి. ఈ పరిహారాన్ని ఎలా చేయాలంటే, గురువారం రోజున సూర్యుడు ఉదయించక ముందు కానీ, లేదంటే సాయంత్రం సూర్యుడు అస్తమించే ముందు కానీ చేసుకోవాలి. అంటే మీరు ఉదయం పూట చేద్దామనుకున్నారు, 5 గంటల నుంచి 6 గంటల లోపుగా చేయాలి. ఒకవేళ సాయంత్రం చేద్దామనుకుంటే 6 గంటల నుంచి 7 గంటల లోపుగా చేయాలి. మీరు ఉదయం లేచి స్నాన కార్యక్రమాలు అన్నీ చేసుకున్న తర్వాత ఈ శనగల్ని ముందు రోజు నానబెట్టి ఉంచుకోండి. జస్ట్ నేనైతే డ్రైగా ఉన్న శనగల్ని చూపిస్తున్నానండి. మీరు కొద్దిగా శనగలను తీసుకోండి. మీ పూజా మందిరంలో చక్కగా కూర్చొని ఆ విష్ణుమూర్తి దగ్గర కానీ, లేదంటే వెంకటేశ్వర స్వామి యొక్క పట్టం ముందు కానీ చక్కగా దీపారాధన చేసుకుని ఒక పసుపు కలర్ క్లాత్ తీసుకోండి. మన అరచేతంతో తీసుకుంటే సరిపోతుంది. మీ మనసులో ఉన్న సమస్య గురించి స్వామివారికి చెప్పుకోండి. చెప్పుకున్న తర్వాత కొద్దిగా శనగలను తీసుకోండి. అంటే రేపు గురువారం అనగా బుధవారం రాత్రి నానబెట్టించుకోవాలి. అర్థమైంది కదండి? ఆ శనగల్ని మీరు తీసుకున్న ఆ పసుపు కలర్ క్లాత్లో వేయండి. తర్వాత ఒక స్పూన్ పసుపు పెట్టండి. దాంట్లో శనగలు గురువుకు సంబంధించినవి, పసుపు కూడా అంతేనండి. పసుపు కలర్ క్లాత్ కూడా గురువుకు సంబంధించింది. అయితే ఈ పరిహారాన్ని చేసుకోవడం వల్ల చాలా వరకు గురుబలం బాగా పెరుగుతుందండి. గురుబలం పెరిగితేనే దేంట్లో అయినా సరే మనం సక్సెస్ సాధిస్తాం. అలా ఒక స్పూన్ పసుపు వేసిన తర్వాత దాంట్లో ఒక 1 రూపీ కాయిన్ పెట్టండి. లేదా మీ దగ్గర రాగి కాయిన్ ఉందనుకోండి, అది పెట్టండి. ఇక్కడ రాగి కాయిన్ పెట్టడానికి రీజన్ ఏంటంటే, సూర్యబలం కోసం పెట్టడం జరుగుతుంది. మనకు సూర్యబలం బాగుందనుకోండి, అనారోగ్య సమస్యల నుంచి చాలా వరకు బయటపడవచ్చు. ఇంకాను అద్భుతమైన కోరికలు నెరవేరడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఆ విధంగా పెట్టిన తర్వాత ఒక 5 తులసాకులు పెట్టండి. ఈ తులసాకుల్లో ఉన్న శక్తి ఏంటంటే, మన ఇంటి మీద, మన మీద ఏదైనా ప్రయోగాలు జరిగాయి, అలాంటివి ఏమైనా ఉంటే వాటి ప్రభావం మన మీద పడకుండా ఉంటుంది. అందుకని ఇక్కడ తులసాకులను పెట్టడం జరిగింది. ఒక 5 తులసాకులు పెట్టండి. ఆ తర్వాత వాటిని చక్కగా ఒక మూటగా కట్టేసేయండి. దీన్నంతా కూడా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవాలి. ఎక్కడితో అయింది కదండి. తర్వాత మీరు ఏం చేస్తారంటే, మీకు దగ్గరలో ఉన్న అరటి చెట్టు దగ్గరికి వెళ్ళండి. ఈ పరిహారాన్ని ఇంట్లో కూడా చేసుకోవచ్చు, తోటల్లో కూడా చేసుకోవచ్చు, ఎక్కడైనా చేసుకోవచ్చు. ఇంట్లో అరటి చెట్టుని కుండీలో పెట్టుకొని పెంచుకునే వాళ్ళైతే అక్కడైనా సరే చేసుకోవచ్చు. ఎక్కడికి వెళ్ళకుండానే చక్కగా ఇంట్లో చేసుకోవచ్చు. ఒకవేళ లేదనుకోండి, అరటి చెట్టు ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళండి. వెళ్ళి చెట్టు దగ్గర మీరు తూర్పు వైపుగా ఉండి, మీ మొహం పడమర వైపుగా ఉన్నట్టుగా చూస్తున్నట్లుగా అక్కడ నిలబడండి. తర్వాత మీరు ఓం బృహస్పతి నమః, లేదంటే
గురవే నమః అని ఈ మంత్రాల నుంచి ఒక మంత్రాన్ని ఒక 5 సార్లు ఈ మూటను చేతిలో పట్టుకొని 5 సార్లు మనసులో అనుకోవాలి. తర్వాత అరటి చెట్టు యొక్క మట్ట అంటే సౌత్ వైపు తిరిగి ఉన్న ఇక్కడ నేను మీకు చూపిస్తాను చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. ఈ మట్ట పైన అంటే ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో ఆకు మొదట్లో పెట్టాలి ఈ మూటని. అరటి దొప్ప ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో ఈ మూటని చేతిలో పట్టుకొని ఓం బృహస్పతియే నమః అని ఒక 5 సార్లు అనుకొని ఈ మూటని మీ తల చుట్టూతా అంటే క్లాక్ వైజ్గా ఒక 5 సార్లు తిప్పుకొని ఈ ఆకు మధ్యలో పెట్టాలి. దీని దక్షిణ వైపు మాత్రమే పెట్టాలండి. అలా పెట్టిన తర్వాత ఆ చెట్టుకు నమస్కారం చేసుకుని మీకున్న సమస్యలన్నీ కూడా చెప్పుకోండి. ఇక ఆ తర్వాత నమస్కారం చేసుకుని ఇంటికి వచ్చేయండి. ఈ పరిహారాన్ని చేసేటప్పుడు ఎవరితోనూ మాట్లాడకూడదు. మీ మనసు దీని మీదనే లగ్నం చేసి చేయాలండి. ఇక ఈ పరిహారాన్ని ఒక 3 వారాల పాటు చేయాలి. ఈ వారం చేశారు, మళ్ళీ నెక్స్ట్ వచ్చే గురువారం రోజున కూడా ఇదే రకంగా చేయాలి. ఈ రకంగా ఈ మూటను తయారు చేసి అరిటాకు మొదట్లో పెట్టారు. నెక్స్ట్ వచ్చే గురువారం రోజున కూడా ఇదే విధంగా తయారు చేసి పెట్టాలి. అంటే ఒకే ఆకులో పెట్టాలని డౌట్ వచ్చే ఉండొచ్చు. అలాంటిది కాదండి. ఇక్కడ దక్షిణ వైపు ఉన్న ఆకులు చాలా ఉంటాయి. అక్కడే ఆకుల దగ్గర పెట్టండి. మరి పెట్టిన వాటిని ఎప్పుడు తీయాలి అంటే 3 వారాలు అయిపోయిన తర్వాత అక్కడ ఉన్న ఆ మూటల్ని 4వ గురువారం రోజున స్నానాది కార్యక్రమాలు మీరు చేసుకొని ఆ చెట్టు నుంచి వాటిని తీసి పారే నదిలో కానీ లేదంటే రావి చెట్టు మొదట్లో కానీ పెట్టేయండి. ఆ విధంగా 3 మూటల్ని 4వ వారం రోజున తీసుకువెళ్ళి రావి చెట్టు మొదట్లో కానీ పారే నీటిలో కానీ వేయండి. ఇప్పుడు ఎలా చెప్పానో అలానే చేయండి. వేరే ఆప్షన్ అంటే ఏదీ లేదు. మీకు కుదిరితేనే చేయండి. లేదంటే ఇంతే ఫలితాన్ని ఇచ్చే గురుగ్రహానికి సంబంధించిన పరిహారాలు కూడా ఉన్నాయి. వాటినైనా సరే మీరు ప్రయత్నించవచ్చు. ఇలా చేయడం వల్ల జాతకంలో ఉన్న గురుబలం పెరుగుతుంది. పితృశాపాల వల్ల కలిగే ఇబ్బందుల నుంచి బయటపడతారు. సూర్య బలం కూడా పెరుగుతుంది. గ్రహాల్లో గురుబలానికి సంబంధించిన వృక్షం అరటి చెట్టు. అరటి చెట్టుని మనం కరెక్ట్గా ఆరాధిస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీరు 3 గురువారాల పాటు చేశారు, రిజల్ట్ రాలేదు. కొంత గ్యాప్ ఇచ్చి చేయండి. రెండవసారి ప్రయత్నం చేయండి. ఇలా 2-3 సార్లు కూడా ప్రయత్నం చేయండి. అలా చేసినా కానీ మీకు రిజల్ట్ రాలేదంటే దాని నుంచి వచ్చే రిజల్ట్ని మీరు పొందటం లేదని అర్థం. ఎందుకంటే ఒక నమ్మకం, సంకల్పం అనేది గట్టిగా ఉంటేనే మీరు ఈ పరిహారాన్ని కరెక్ట్గా చేసుకోగలుగుతారు. ఈ పరిహారాన్ని మీరు నమ్మకంతో, దృఢ సంకల్పంతో నాకు జరగాలి, ఖచ్చితంగా చేస్తే నాకు నెరవేరుతుంది అని చెప్పి చేయండి. ఖచ్చితంగా నెరవేరుతుందండి. ఇది చాలా మంచి పరిహారం అండి. గురుబలం కోసము, అలానే ఆర్థిక సమస్యల కోసము, కోరికలు నెరవేరడానికి చేసుకుని ఒక అద్భుతమైన పరిహారం అని చెప్పుకోవచ్చు. తప్పకుండా గురువారం రోజున మొదలు పెట్టండి. క్లియర్గా చెప్పారనుకుంటున్నాను. తప్పకుండా రిప్లై ఇస్తాను. అలానే ఎలా అనిపించిందనే మాట కూడా చెప్పండి. ఇంకా లైక్ చేయని వారు ఉన్నారా? లైక్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ కాని వారు సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ వాచ్ చేస్తూ ఉండండి. మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. ధన్యవాదములు.